నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలామంది కూడా మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మా దగ్గర సేవింగ్ చేయాలి అన్న ఆలోచన ఉంది, కానీ డబ్బు ఎక్కువగా లేదు, చాలా తక్కువ పెట్టుబడితో ఒక మంచి దాంట్లో మేము ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించుకునే అవకాశం ఉందంటారా? ఉంటే ఆ మార్గం ఏంటి అని అడుగుతున్నారు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నా కానీ అది 10,000 అయినా ఉండొచ్చు, 5,000 అయినా ఉండొచ్చు, 5,000 బిలోనే సార్. ఎగ్జాక్ట్లీ. ఇది 1,000 రూపాయల బిలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశం అన్నమాట. చాలా తక్కువ పెట్టుబడినే కాకుండా ఇంకొక వర్డ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు కావాలంటే, చాలా చిన్న పెట్టుబడి, చాలా టైనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు 100 రూపాయల్లో ఏమొస్తుందండి? వీ కెన్ హార్డ్లీ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే 100 రూపాయలు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకంటే మీరు టమాటో చూస్తేనే ఇన్ఫాక్ట్ 250 రూపీస్ కేజీ ఉంది. సో అలాంటిది 100 రూపాయల్లో లైక్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో 100 రూపీస్ డైలీ ఒకవేళ తప్పకుండా, మరి ఇందులో స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డైలీ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 100 రూపీస్ చేస్తే మీకు 44 crores, 43.9 crores అనమాట. అంటే రఫ్లీ అబౌట్ 44 crores మీకు ఇందులో ఇన్వెస్టెడ్ రిటర్న్స్ వస్తాయి. ఆర్ యు సీరియస్ సార్? వెరీ వెరీ సీరియస్. ఇది నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. అది స్టాక్ మార్కెట్. అమ్మో, స్టాక్ మార్కెట్ అంటే అందరూ భయపడతారు. నేను షేర్ మార్కెట్లో మిమ్మల్ని పెట్టుబడి డైరెక్ట్గా మీరు ఏదైతే షేర్స్ కొనాలో దాని గురించి నేను చెప్పట్లేదు. నేను చెప్పబోయేది 100%. ఎందుకంటే ఇది నిఫ్టీ ETF అండ్ దాంతోపాటు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు నమ్మచ్చో కూడా చెప్తా. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ A to Z చాలా ఉన్నాయండి షేర్ మార్కెట్లో. దాదాపు 1000 నుంచి 5,000 కంపెనీస్ ఉన్నాయి. ఏ రోజు ఏ కంపెనీ మూతబడుతుందో, ఏ కంపెనీ షేర్ ప్రైస్ 0 అయిపోతుందన్న డేంజర్ ఎలా ఉందంటే, ఈ రోజు మనం పెట్టుబడి పెట్టామనుకోండి, రేపు పొద్దున్న లేచే వరకు ఆ కంపెనీ 0 అయిపోవచ్చు. అంటే మీ పెట్టుబడి ఏమవుతుంది? అది కూడా 0నే అయిపోతుంది. సో కాబట్టి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే మీకు ఆ విషయంలో జ్ఞానం లేదు, ఆ విషయంలో మీకు మినిమం నాలెడ్జ్ లేదు. కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయమంటున్నానంటే నిఫ్టీ ETF అండ్ ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ ETF అంటే ఏంటో చెప్తా. నిఫ్టీ అంటే నేషనల్ ఇండెక్స్ ఫర్ 50 స్టాక్స్ అనమాట. సో నిఫ్టీకి ఇండెక్స్కి చెందిన ఒక ETF అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ETF అంటే ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక దేశానికి నిదర్శనం, భారతదేశానికి నిదర్శనం ఏంటంటే ఒక ఎకానమీ గురించి స్ట్రాంగ్ ఉందా లేదంటే బాగా వీక్గా ఉందా అన్న విషయం తెలియజేయడానికి ఒక స్టాక్ మార్కెట్లో ఉన్న ఇండెక్స్ అనమాట. ఓకే. సో ఆ ఇండెక్స్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2003లో నిఫ్టీ ఇండెక్స్ 2001లో చూసుకుంటే దాదాపు 400 పాయింట్లు ఉంటుందండి. మన కోవిడ్ టైంలో లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు కాస్త కూడా 7,500 ఉన్న నిఫ్టీ ఇండెక్స్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మీకు? ఎంత ఉందండి? 20,300 ఉంది. ఓకే. అంటే ఎక్కడ 400, ఎక్కడ 7,500 ఆర్ ఎక్కడ 20,000. ఇక్కడ ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, కంపెనీ షేర్స్ దాదాపు 5,000 కంపెనీ షేర్స్ ఉన్నాయండి షేర్ మార్కెట్లో, నిఫ్టీలో, NSEలో. సో అవి రోజు పొద్దున్న లేవగానే రోజు ప్రతి కంపెనీ 0 అయిపోదు. సింపుల్గా ఒక మాట చెప్తా. రోజు పొద్దున్న మనం లేచేసి ఫస్ట్ పేస్ట్ అందుకుంటాం చేతిలో, ఒక బ్రష్ అండ్ పేస్ట్ తీసుకుంటాం. అది ఏ కంపెనీది? అది హిందుస్థాన్ యూనిలివర్. కోల్గేట్ కావచ్చు, ఇంకొక కంపెనీ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అ పేస్ట్ కానివ్వండి. మోస్ట్ ఆఫ్ ద గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే అమ్ముతున్నారో అది హిందుస్థాన్ యూనిలివర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లక్స్ సోప్ కావచ్చు, ఆర్ యూ హ్యావ్ లైఫ్ బాయ్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా హిందుస్థాన్ యూనిలివర్ చెందింది. అలాంటి కంపెనీ దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఉందండి. అండ్ ప్రతి ఇంట్లో ఒక్క వస్తువు కూడా వాళ్ళది వాడకుండా మనకు రోజు గడవదు. సో అలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో నిఫ్టీ ఇండెక్స్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SBI మునిగిపోయే కంపెనీ అనుకుంటున్నారా? మన దేశానికి చెందిన అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ అది. అలాంటి బ్యాంక్ మన దేశం ఉన్నంత వరకు అలాంటి బ్యాంక్కి ఎలాంటి ధోకా లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా దాదాపు 75 సంవత్సరాల నుంచి మన ఇండియాలో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అంటే నమ్మకానికి మారు పేరు అంటే టాటా. సో ఇలాంటి కంపెనీస్ అన్ని ఇండెక్స్లో ఉంటాయి మేడం. ఆ ETF మనం కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, ఎలాగైతే ఈ రోజున 20,000 పైన ఉన్న ఇండెక్స్ కాస్త నెక్స్ట్ 10 years అండ్ నెక్స్ట్ 50 years టార్గెట్ ఏంటో తెలుసా మీకు? 20,000 పాయింట్లు ఉన్న నిఫ్టీ కాస్త ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ 1 lakh పాయింట్స్ నెక్స్ట్ 10 to 50 yearsలో. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, ETF లేదా ఇండెక్స్ ఫండ్ మనం కొనుక్కుంటే షేర్స్ కంపెనీస్ 5,000 కంపెనీల్లో ఎన్ని కంపెనీస్ 0 అయిపోయినా కానీ ఓన్లీ నిఫ్టీలో ఉండేది 50 కంపెనీలు మాత్రమే. జస్ట్ 50 బెస్ట్ సెలెక్టెడ్ స్టాక్స్.
ఒకవేళ ఇక్కడ కంపెనీ స్టాక్స్ తప్పుగా ఎన్నుకుంటే మన దేశం పరువు పోతుందని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి మరి దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇది మనలాంటి చిన్న చిన్న పెట్టుబడిదారులు కాకుండా ప్రపంచం మొత్తంలో భారతీయులు ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారంటే నిఫ్టీ ఇండెక్స్ని గుడ్డిగా నమ్మచ్చు. ఓకే, గుడ్డిగా నమ్మచ్చు. మీరు బ్యాంక్లో ఎలాగైతే ఎఫ్డీలో డబ్బులు దాచుకుంటున్నారో అలాగే నిఫ్టీ ఈటీఎఫ్లో దాచుకోవచ్చు మీ డబ్బులు. సో నౌ ఫస్ట్ 10 yearsలో అదే 100 రూపాయలు మీరు డైలీ పెట్టిన పెట్టుబడి కాస్త కంపౌండింగ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ 100 రూపాయలు కాస్త 10 ఏళ్ల తర్వాత 8 లక్షలు అవుతాయి. 20 yearsలో అది 46 lakhs అవుతుంది. ఓకే, 30 yearsలో అదే అమౌంట్ 100 రూపాయలు డైలీ ఇన్వెస్టర్ కాస్త ఇట్ విల్ బికమ్ 2,16 lakhs. దీని తర్వాత 40 years తర్వాత 9,78 లక్షలు అవుతుంది. అండ్ అట్ ద 50th year ఇట్ విల్ బికమ్ 43.9 అంటే 44 crores అని చెప్పాను మీకు. దిస్ ఇస్ హౌ కంపౌండింగ్ ఎఫెక్ట్ వర్క్స్. అండ్ ఇది కాస్త మీరు చూసుకుంటే నేను ఏదైతే 400 పాయింట్లు 2001లో ఉండినప్పుడు చెప్తున్నాను కదా, ఈ పార్టీకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఎర్న్ మోర్ దెన్ 100 crores. మీకు తెలుసా అది? ఎందుకంటే 400 పాయింట్ల నుంచి 20,000 పాయింట్లు ఈజ్ లైక్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనమాట. సో ఇలాంటిదే గ్రోత్ మనకు నెక్స్ట్ 50 years వరకు ఉండబోతుంది. హ్యాపీగా కళ్ళు మూసుకొని సంపాదిస్తారు, ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడి చాలా చిన్నది కాబట్టి. ట్రూ సార్. అండ్ చాలా బాగుంది, అండ్ వినడానికి కూడా సౌండ్స్ గుడ్ అనమాట. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ అనాలిసిస్ అండ్ గ్రేట్ వర్క్. బేసిక్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికే తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇట్లా ఫైనాన్షియల్ డిసిప్లిన్ పరంగా మీరు ఎన్నో విషయాలు మాకు చెప్తూ ఉన్నారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఇలా ఏ ఇన్ఫర్మేషన్ అయినా, లోన్కి సంబంధించింది కావచ్చు, స్కీమ్కి సంబంధించింది కావచ్చు, లేదు నేను అప్పు చేశాను దాని నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా, లేదు నేను బిజినెస్ మొదలు పెడుతున్నాను దానికి సంబంధించిన లోన్కి విషయాలు నాకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, అది నేను క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండర్ యువర్ గైడెన్స్ అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? పర్టికులర్గా వాళ్ళ గురించి క్లాసెస్ కావచ్చు, లేదంటే ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, ఏమైనా కండక్ట్ చేస్తున్నారా సార్? డెఫినెట్లీ ఈ 1st Octoberకి మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఓన్లీ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది 1st October రోజున. అది సండే వస్తుంది కాబట్టి. సో ఇందులో ఏం చేస్తామంటే ఖచ్చితంగా అందరికీ ట్రైనింగ్ అవసరం అండి. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రతి విషయాలు వెళ్ళేసి మనకు తెలియనప్పుడు మనం ఎవరికి అడగలేము. సో కాబట్టి తెలియని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవడానికే మన అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. బ్యాంక్ లోన్ ప్రాసెస్ కోసము సుమన్ టీవీ ఎప్పుడు కూడా ఫ్రీగానే చేసి పెడుతుంది. దేర్ ఈజ్ నో ఛార్జెస్ ఫర్ దాట్. కాకపోతే ట్రైనింగ్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ అయినా చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ కూడా పంపించుకోవచ్చు. ఎందుకంటే లైన్స్ చాలా బిజీగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక కాల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా డీటెయిల్స్ మొత్తం మీకు మా టీం తెలియజేస్తుంది. అండ్ ఈ క్లాస్ పర్సనల్గా నేనే తీసుకోబోతున్నాను ఆన్ ద 1st October. మర్చిపోకుండా ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. ఇందులో ముఖ్యమైన టాపిక్స్ నేను మీకు చెప్తాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది మనం నేర్పించబోయే క్లాస్లో. రెండోది వచ్చేసి ఫైనాన్షియల్ అవేర్నెస్. అండ్ థర్డ్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్ లిటరసీతో పాటు అవేర్నెస్ కూడా ఉండాలి. ఈ 3 పాయింట్లు ఎవరికైతే ఉంటాయో, ఇందులో జస్ట్ 3 పాయింట్లు కదా చెప్పేశారు కదా క్లాస్ ఎందుకు అనుకుంటారు, కానీ అక్కడే మొదలవుతుంది అసలైన స్టోరీ. బికాస్ అప్పుల్లో ఉన్న వాళ్ళకి శాలరీలో 100% కంటే ఎక్కువగా ఈఎంఐస్ కడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ లాంటి ఎవరైతే బోరోవర్స్ ఉన్నారో ఈ క్లాస్ని అటెండ్ అవ్వాల్సింది. ఎందుకంటే లోన్ తీసుకున్న వాళ్ళు, అప్పులో ఇరుక్కున్న వాళ్ళు, లేదంటే ఫ్రెష్ లోన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా ఈ క్లాస్లోనే నేర్పించబడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.